ఇల్లందు పట్టణం 2వ వార్డు నుంచి తన సతీమణి దొడ్డ కిరణ్ మిత్రాను వార్డు ప్రజలు ఆదరించి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డ డేనియల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ పట్టణ అధ్యక్షునిగా పనిచేస్తున్న తనకు వార్డు అభివృద్ధి కోసం తన సతీమణి బరిలో నిలిచారని అందరూ ఆదరించి గెలిపించాలన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో వార్డులో ఎన్నో అక్రమాలు జరిగాయన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దొడ్డ డానియల్ అంటే నేను నా యొక్క సతీమణి గారు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం. దాంట్లో భాగంగా మా వార్డులో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా భారీ సంఖ్యలో మహిళలు, మా యొక్క పార్టీ యొక్క అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈరోజు వారి యొక్క సహాయ సహకారాలతోటి నామినేషన్ వేయడానికి వెళ్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలా. 2వ వార్డులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మొట్టమొదటిసారిగా మరి నా సతీమణిని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ కష్టపడి పనిచేస్తూ మరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, గతంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా, ఎన్ఎస్యుఐ నాయకుడిగా మరి ఎన్నో పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి నాయకునిగా మరి మా సతీమణి గారిని 2వ వార్డు నుంచి పోటీ చేయడానికి అభ్యర్థించడం జరిగింది. మరి మీ దీంట్లో భాగంగా మీ అందరూ కూడా గమనించండి. కాంగ్రెస్ పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైనా కూడా ఎప్పటికైనా ఏ పార్టీ కూడా ఆలోచన చేయనటువంటి పార్టీ. ఏ రోజు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేయనటువంటి పార్టీ, ఆలోచించినటువంటి పార్టీలు అవి. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు దగ్గరగా ఉండి వారిని వెన్నంటూ ఉండి వారికి మంచి సేవలు అందించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం, దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ, స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ. ఆ పార్టీ నుంచి మాకు బీఫామ్ రావడం, మరి అదేవిధంగా ఈరోజు మేము నామినేషన్ వేయడానికి వెళ్తున్నప్పుడు మీరు అందరూ కూడా ఆశీర్వదించండి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 6 గ్యారంటీలని అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఏ ఒక్క హామీని కూడా విస్మరించకుండా ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి ఈ రోజున మరి అలాంటి ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించి మరి ఇక్కడ గెలిపించినట్లయితే మన ఇల్లందులో ఉన్నటువంటి 2వ వార్డుని మన అందరం కూడా అభివృద్ధి పదంలో నడిపించుకోవచ్చు. మనకు కావాల్సినవి ఇక్కడ చాలా ఉన్నాయి. ఒక రోడ్డు కానీ లైటింగ్ కానీ ఇప్పటికైనా కూడా సరి అయినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నిటి కూడా మనం మార్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇవన్నీ కూడా మనం చక్కగా దిద్దుకొని మన వార్డుకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాలను కూడా మనం తీర్చుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని కూడా రాష్ట్రాన్ని ఖజానా ఖాళీ చేసి మరి ఇలాంటి కూడా ఆదాయ మార్గాలు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటిది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేరనివ్వకండి, గెలిపియకండి. ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నాయకత్వం కూడా అంత బెదిరింపులకు పాల్పడి అక్రమాలకు పాల్పడేటువంటి నాయకత్వం. ఆ నాయకత్వాన్ని వదిలేయండి. ఆ పార్టీ గురించి కూడా ఆలోచించకండి. కేవలం కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయండి. హస్తం గుర్తుని
అత్యధిక మెజార్టీతోటి గెలిపించి మీ అభ్యర్థి అయినటువంటి 2వ వార్డు అభ్యర్థి కిరణ్ మిత్ర గారి మీద ఓటు వేసి మీరందరూ కూడా అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మీ అందరిని అభ్యర్థిస్తూ మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని పేరుగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.